అస్మద్గురుభ్యో నమః. అది 21 అక్టోబర్ 1835 సంవత్సరం. ఆశ్వీజ బహుళ చతుర్దశి, నరక చతుర్దశి. సంగీత త్రిమూర్తులలో వయోపరంగా కనిష్ఠులైన శ్రీ ముత్తుస్వామి దీక్షితారు వారు. విషయం ఏంటంటే, అతి ముఖ్యమైన ఘట్టం, చివరి ఘట్టం దీక్షితారు వారి జీవితంలో. దీక్షితారు వారు ఉన్న ఎట్టయాపురం గ్రామంలో, ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఎట్టయాపురం మహారాజు వారు భయాందోళనలతో దీక్షితారు వద్దకు వచ్చి, అయ్యా, మా మత్త గజం, భద్రగజం గాంగేయుడు అనే పేరుతోటుంది, అది ఈరోజు అర్ధరాత్రి గొలుసుల్ని తెంపుకొని శ్మశాన వాటిక వైపు పరిగెడుతూ వెళుతోంది ఘీంకరించుకుంటూ. ఇది ఏదో అశుభ సూచకంగా అనిపిస్తోంది అని చెప్పగా, దీక్షితారు వారు ఆ ఎట్టయాపురం రాజావారికి అభయం ఇస్తూ వెంటనే తన శిష్యుల్ని పిలిచి ఈ విధంగా చెప్పారు, మీరందరూ కలిసి, మనందరం కలిసి మీనాక్షి మే ముదం దేహి అనే కృతి పాడుదాం అని చెప్పి ఆ రోజు శ్రీచక్రార్చన పూర్తి చేసుకొని మీనాక్షి మే ముదం దేహి గమనశ్రమ రాగంలో పాడుతూ ఉన్నారు. చరణంలో వచ్చేటప్పటికి పంక్తులు ఇలా ఉన్నాయి. మీనాక్షి మే ముదం దేహి అనే దాంట్లో మీనలోచని పాశమోచని అనే పంక్తుల దగ్గరికి వచ్చాక చివరిగా భయపాశమోచని శివే పాహి అనే చోటకి వచ్చి దీక్షితారు వారు రెండు చేతుల్ని జోడిస్తూ తన సహస్రార చక్రంలోంచి వెంటనే శిరచ్ఛేదం జరిగిందని, అంటే కపాల మోక్షం జరిగిందని చెప్తారు. అయితే దీంట్లో విశేషం ఏమిటి అంటే, నిషాదం బ్రహ్మతే గజః అని చెప్పి, నిషాదం సప్తస్వరాల్లో 7వది, అలాగే గజం అంటే ఏనుగు ఘీంకారానికి సమానమైనది. అలాగే మనిషి శరీరంలో సహస్రార చక్రం సిద్ధులకి సంబంధించిన విషయం. సిద్ధుల సహస్రార చక్రం ఛేదించుకొని ఊర్ధ్వలోకాలకి వెళ్లే పరిస్థితి అది. అందుకని తన ప్రాణాన్ని ఊర్ధ్వలోకాలకి పంపించే గమనంలో శ్రమ లేకుండా ఆ కీర్తన పాడుతూ తన రాజావారికి మేలు జరిగేటట్టుగా అనుకుంటూ తన ప్రాణాల్ని విడలిపోయే సందర్భం. అందుకని ముత్తుస్వామి దీక్షితార్ ఒక త్యాగమూర్తి. మన సంగీత త్రిమూర్తుల్లో ఒకరు. ఓం శ్రీ ముత్తుస్వామి దీక్షిత గురవే నమః.